ఒక చిన్న టౌన్లో ఉన్న కోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా ఒక బామ్మగారిని సాక్షిగా పిలిచి బోనెక్కించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి, మా అమ్మగారు నేనెవరో మీకు తెలుసా అని అడిగాడు దర్పంగా నల్లకోటు సర్దుకుంటూ. ఆవిడ వెంటనే, అయ్యో తెలియకపోవడం ఏంటి, బాగా తెలుసును, పెద్ద పిచ్చయ్య గారి రెండో అబ్బాయి గోవిందానివి కదూ, నీ చిన్నప్పటి నుండి నిన్ను మీ కుటుంబాన్ని ఎరుగుదున్నాయనా. నిజం చెప్పాలంటే చిన్నప్పుడు నిన్ను ఎందుకో పనికిరావు అనుకునేదాన్ని. అబద్ధాలు ఆడేవాడివి, జనాన్ని మోసం చేసేవాడివి, ఆఖరికు నీ భార్యను కూడా మోసం చేశావు. పైసాకు పనికిరాకపోయినా గొప్పలు పోయేవాడివి, నాకు బాగా తెలుసును కదా అంది. పీపీ గారు హడలిపోయి బిక్క చచ్చిపోయారు. ఏం మాట్లాడాలో తెలియక డిఫెన్స్ లాయర్ గారిని చూపించి, వారు తెలుసా అని అడిగారు. బామ్మగారు టక్కున, మా బాగా తెలుసును, జేబులు కత్తిరించే వీరదాస్ కొడుకు కుమారదాస్ కాదా, చిన్నప్పుడు పని పాట లేకుండా వీధులెంట బలాదూరు తిరిగేవాడు, లేని దురలవాటు లేదు, తాగుబోతూ తిరుగుబోతూ కూడాను. ఇతనిది అందరికంటే చెత్త ప్రాక్టీస్ అని ఊరంతా చెప్పుకుంటారు. పైగా 3 స్త్రీలతో అక్రమ సంబంధం ఉంది, అందులో ఒకరు మీ ఆవిడే కదా. నాకు తెలియకేం, బాగా తెలుసు అంది గుక్క తిప్పుకోకుండా. డిఫెన్స్ గారికి చచ్చినంత పనైంది. జడ్జి గారు 2 లాయర్లను తన దగ్గరికి పిలిచి రహస్యంగా, మీ ఇద్దరిలో ఎవరైనా తెలివి తక్కువగా జడ్జి గారు తెలుసా అని ఆవిడని అడిగారంటే కోర్టు ధిక్కారం కేసు కింద జైల్లో తోయించేస్తా, జాగ్రత్త అని బెదిరించాడు. లాయర్లు షాక్. బామ్మ రాక్స్. నవ్వుకోండిక. థ్యాంక్ యూ. మీ పద్మజ.